ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కిందకి దిగండి. సార్ మేము అర్జెంటుగా వెళ్ళాలి, పక్కకు తప్పుకోండి సార్. మేము వచ్చింది నీకోసమే. దిగండి. నా కోసం ఎందుకు వచ్చారు సార్? ఎవరో అనుకుని నా కోసం వచ్చినట్టున్నారు. మేము అర్జెంటుగా వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. అన్నా పద. ఆగండి. నీ పేరు రూపా కదా? అవును సార్, నా పేరు రూపాని. కానీ మీరు నా కోసం ఎందుకు వచ్చారో తెలియట్లేదు. నీ మీద కేసు బుక్ అయింది. ఏం మాట్లాడుతున్నారు సార్? మా రూప ఏం తప్పు చేసిందని కేసు బుక్ చేశారు? కిడ్నీ వ్యాపారం మొదలుపెట్టింది కదా. కిడ్నీ వ్యాపారం ఏంటి సార్? అదేనమ్మా, కిడ్నీలు అమ్ముకొని లక్షలు సంపాదించడం వ్యాపారమే కదా. నిన్న పిఆర్ హాస్పిటల్లో నువ్వు కిడ్నీ అమ్ముకున్నావు కదా. నేను కిడ్నీ అమ్ముకోవడం ఏంటి సార్? నేను కిడ్నీ డొనేట్ చేశాను, అది కూడా మా అత్తయ్య గారికి. నా ఇష్టపూర్వకంగా నేను స్పృహలో ఉండే చేసిన పని అది. అది నేరం ఎందుకు అవుతుంది సార్? రూల్స్ మాట్లాడుతున్నావా? సరే, నీ దారిలోనే మాట్లాడుకుందాం. కిడ్నీ పద్ధతి ప్రకారం డొనేట్ చేస్తే కనీసం 2-3 వారాలైనా రెస్ట్ తీసుకోవాలి. కానీ నువ్వు అలా తీసుకోకుండా కిడ్నీ ఇచ్చిన రోజే హాస్పిటల్ నుంచి బయటికి రావడానికి రీజన్ ఏంటి? సార్ అది నువ్వు కిడ్నీ ఇవ్వడం ఇల్లీగల్ కాబట్టే వచ్చావు. అయ్యో లేదు సార్, నాకు కావాల్సిన మనిషి ఈరోజు కోర్టులో హాజరవుతున్నాడు. తనకి నేను తప్ప సాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అందుకే అనుకోకుండా బయటికి రావాల్సి వచ్చింది. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నువ్వు కిడ్నీ ఇచ్చినట్టు నీ పేరెంట్స్కి తెలుసా? తెలీదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా నువ్వు కిడ్నీలతో వ్యాపారం చేస్తున్నావని? ప్లీజ్ సార్, మీరు అనుకుంటున్నట్టు నేను ఎలాంటి వ్యాపారం చేయట్లేదు. మా ఇంట్లో పరిస్థితుల వల్ల అలా ఎవరికీ తెలియకుండా నేను కిడ్నీ ఇవ్వాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టండి సార్, ప్లీజ్. చెప్పిన కబుర్లు చాలు, వచ్చి జీపెక్కో. సార్, పోలీస్ స్టేషన్కి వస్తే మా పరువు పోతుంది సార్. మా రూప ఏ తప్పు చేయలేదు సార్. రేపు కోర్టులో హాజరుపరుస్తాం. ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోండి. మీరు చేసింది న్యాయం అనిపిస్తే మీకు శిక్ష పడదు, లేదంటే శిక్ష తప్పదు. కానిస్టేబుల్స్, అవి నెక్కించండి. అయ్యో సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. పిన్ని, సార్ ప్లీజ్ సార్. సార్ అమ్మ రూప, ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. మై లార్డ్, ఒక బస్తీ నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేకుండా తన పని తాను చేసుకుపోయే ఉత్తమురాలు మందారం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న నేరస్తుణ్ణి కోర్టులో హాజరుపరచవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. మై లార్డ్, ఈ హంతకుడు చాలా తెలివిగా మర్డర్ చేసి సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి ఇతను ఎంచుకున్న ప్లేస్ని బట్టే ఇతనింత స్మార్ట్ కిల్లరో అర్థమవుతుంది.
మర్డర్ చేయడానికి ఇతను ఎంచుకున్న ప్లేస్ శ్మశాన వాటిక. శ్మశాన వాటికనే ఎందుకు ఎంచుకున్నాడు అంటే చంపిన వాళ్ళని అక్కడ తప్ప మరెక్కడ దహనం చేసినా అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. అదే శ్మశానంలోనే దహనం చేస్తే అది కాష్టమవుతుంది. అందుకే ఈ హంతకుడు తెలివిగా ఆ ప్లేస్ని ఎంచుకున్నాడు యువర్ ఆనర్. మీరు చెప్పినట్టు ఎన్నో చేతులతో అడ్డుపెట్టినా సత్యాన్ని ఆపలేరు అనే నినాదాన్ని నిజం చేయడానికేమో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ సత్యాన్ని గెలిపించడానికి ఒక ప్రూఫ్ని వదిలిపెడుతూ ఉంటారు. అలాంటి ప్రూఫే ఈ హంతకుడు కూడా హత్య చేసిన చోటే వదిలిపెట్టాడు. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అవతల అన్యాయంగా ఒక నిరపరాధికి శిక్ష పడుతుంది సార్. చట్టాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు కాస్త అర్థం చేసుకోండి సార్. చూడమ్మా, ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది. ఇక నిన్ను వదిలిపెట్టడం జరగదు. ఏమైనా ఉంటే రేపు కోర్టులో తేల్చుకో. అసలే ఆర్గాన్స్తో వ్యాపారం అంటే అదో పెద్ద మాఫియా కిందకు వస్తుంది. సార్ 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 నాకు నా రాజు నిర్దోషిగా బయటికి రావడం ముఖ్యం. నేను మందార విషయంలో సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తున్నాను రూపా. సారీ రాజు, ఎలా అయినా నేను నిర్దోషిగా బయటికి తీసుకురావాలనుకున్నాను, కానీ నేనే బయటికి రాలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. నీ కళ్ళు నా కోసం వెతుకుతుంటాయని తెలుసు. నీ మనసు నిన్ను బయటికి తీసుకురావడానికి నేనొస్తానని నమ్ముతుందని నాకు తెలుసు. అయినా నేను రాలేకపోతున్నాను రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.